Hi friends, welcome to Nifty analysis for 12th September 2025. ఈ రోజు నిఫ్టీ మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ అనేది ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ మనం ప్రీవియస్ డే రేంజ్ అనుకున్నామో 24,950 నుంచి 25,030 లెవెల్స్ అనుకున్నామో ఎగ్జాక్ట్లీ మనకు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ ఏదైతే ప్రీవియస్ డే అయ్యిందో ఆ రేంజ్ టచ్ అవ్వడం జరిగింది. ఒక రకంగా ఈరోజు ఒక చాపీ మార్కెట్ కింద కన్సిడర్ చేయాలి, ఒక సైడ్ వేస్ డేగా ట్రేడ్ అయింది. ఈ బేసిస్లో రేపు ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే ఏదైతే ఒక్కసారి ఇది డైలీ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసి చూద్దాం. ఇది ప్రీవియస్ డే ఒక కైండ్ ఆఫ్ డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది డైలీలో. ఈరోజు చూస్తే ఏంటంటే కొంచెం గ్రీన్ కలర్ ఆల్మోస్ట్ 70-80% బాడీతో ఒక క్యాండిల్ ఫామ్ అయింది. ఈ బేసిస్లో రేపటి ట్రేడ్ సెటప్ ఒకసారి వస్తే ఈ రోజు హై ఏదైతుందో అంటే నిన్నటి ఈ రోజు హై ఏదైతుందో 25,034 ఈవెన్ 25,050 లెవెల్ అనుకుంటే 50 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే 25,125 లెవెల్ అనేది ప్రీవియస్గా ఏదైతే హై ఉందో 125 నుంచి 150 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఇక్కడ ఒక ఛానల్ డ్రా చేస్తే మనకు ఛానల్ హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. నిఫ్టీ ఓవరాల్గా చూస్తే మనకు ఒక హయ్యర్ సైడ్ వెళ్తుంది కానీ మూమెంటం అనేది చాలా స్లోగా వెళ్తుంది. మేబీ 25,050 క్రాస్ అవుతే నిఫ్టీలో ఒక అప్ మూవ్ అనేది ఛాన్స్ కనిపిస్తుంది. 25,050 పైన ఆ లెవెల్ అనేది ఫస్ట్ 25,125, 130 ఈవెన్ హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ఈ ఛానల్ టాప్ ఏదైతుందో టాప్ రేంజ్ టచ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ కండిషన్ ఏంటంటే 25,050 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. షార్ట్ సైడ్ మాత్రం 24,900 బిలో మాత్రమే షార్ట్ ఆపర్చునిటీ ఉంటుంది. ఈ విధంగా ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే నిన్న ఛానల్ డ్రా చేసుకున్నామో ఛానల్ పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతే హై రేంజ్ వెళ్తా అనుకున్నాము. బట్ ఇక్కడ మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఛానల్ బాటమ్ ఏదైతుందో బాటమ్ సపోర్ట్ తీసుకొని ఏదైతే మనం హై అనుకున్నామో ఆ రేంజ్ టచ్ అయింది. అంటే ఈ హై క్రాస్ అయ్యి పైన సస్టైన్ అవుతే హై రేంజ్ వెళ్తా అనుకున్నాము. బట్ ఈ హై దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో చూస్తే మనకు ఈరోజు హై ఏదైతుందో 54,750 రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ రేంజ్ అవుతుంది. వన్స్ 54,700 అండ్ 750 క్రాస్ అయితే ఇక నుంచి బ్యాంక్ నిఫ్టీలో ఒక 200-300 పాయింట్స్ అప్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ బేసిస్లో ప్రాపర్ ట్రేడ్ సెటప్ ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేస్తే బెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక ప్రాబబిలిటీ ఆల్సో మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక టాప్ ఫామ్ అయింది, సిమిలర్గా ఇక్కడ ఒక టాప్ అనేది ఫామ్ అయింది. ఈ బేసిస్ చూస్తే ఒక డబల్ టాప్ ప్యాటర్న్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తుంది. బట్ ఈ రేంజ్లో మనం ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ట్రేడ్ సెటప్ ప్లాన్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.